ఈరోజు మనం నాన్ వెర్బల్ రీజనింగ్లో ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ అనే చాప్టర్ని నీట్గా నేర్చుకుందాం. మనకి ఇక్కడ ఆ నేమ్లోనే అర్థమవుతుందండి. ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఏంటి అంటే మనకి పీసెస్గా ఇస్తారు. ఆ పీసెస్ అన్నిటిని అటాచ్ చేస్తే డయాగ్రామ్ ఎలా ఫామ్ అవుతుంది. లేదు మనకి ఒక ఫుల్ డయాగ్రామ్ ఇచ్చేసారనుకోండి క్వశ్చన్లో, దాన్ని పీసెస్గా డివైడ్ చేస్తే ఆప్షన్స్లో ఉన్న ఏ డయాగ్రామ్లో ఆ పీసెస్ ఉన్నాయి. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ డయాగ్రామ్లో పీసెస్ ఇచ్చి వాటిని అటాచ్ చేస్తే ఏ డయాగ్రామ్గా ఫామ్ అవుతుందని ఆప్షన్స్లో ఏ డయాగ్రామ్కి మ్యాచ్ అవుతుందో చూడాలి. ఇంకొక విధంగా ఎలా ఇస్తారు, ఫుల్ డయాగ్రామే మనకి క్వశ్చన్ డయాగ్రామ్లో ఇచ్చేసి దాన్ని పీసెస్గా డివైడ్ చేస్తే ఈ డయాగ్రామ్లో పీసెస్ ఆప్షన్స్లో ఉన్న ఏ డయాగ్రామ్లో ఉన్నాయి. ఓకే, అలా మనం అలానే ఒక స్క్వేర్ ఆ ట్రయాంగిల్ని ఎలా కంప్లీట్ చేయాలి ఇచ్చిన పీసెస్తో. ఓకేనా, కంప్లీషన్ ఆఫ్ స్క్వేర్ మనకి ఒక హాఫ్ వర్క్ ఇచ్చారనుకోండి, మిగతా హాఫ్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఏ పార్ట్ పెడితే ఆ స్క్వేర్ కంప్లీట్ అవుతుంది, ఏ పార్ట్ పెడితే ఆ ట్రయాంగిల్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మనకి ఇచ్చిన పీసెస్తో మనము ఒక ఫిగర్ని ఫామ్ చేస్తాం. దాన్ని ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ అంటారు. పీసెస్గా ఇస్తారనమాట. చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ మనకి ఏం చేశారు, క్వశ్చన్ ఫిగర్లో పీసెస్ ఇచ్చారు. క్వశ్చన్ ఫిగర్లో పీసెస్ ఇచ్చారు పార్ట్స్గా. ఇప్పుడు వీటిని మనము మ్యాచ్ చేస్తే, అంటే అటాచ్ చేస్తే, ఈ పీసెస్ అన్నిటిని అటాచ్ చేస్తే ఈ డయాగ్రామ్ ఫామ్ అవుతుందా, ఇది ఫామ్ అవుతుందా, ఇదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ వేలో ఎలానో చూస్తాను చూడండి. నేను ఈ పీస్ 1 అనుకుంటున్నాను, ఈ పీస్ 2 అనుకుంటున్నాను, ఈ పీస్ 3 అనుకుంటున్నాను. ఓకే, ఈ 1 అనే పీసు దీనిలో ఇక్కడ ఉంది, 1 ఉంది, ఇక్కడ 3 అనే పీస్ కూడా ఉంది. బట్ 2 అనే పీస్ ఇక్కడ రెక్టాంగిల్గా ఉంది కదా, ఉందా అండి? లేదు, అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ రెక్టాంగిల్ 2 అనే పీస్ ఉంది, తర్వాత 1 అనే పీస్ కూడా ఉంది, మళ్ళీ 3 అనే పీస్ కూడా ఉంది. ఎందుకంటే ఇదే ఇలానే కదండి, అది ఎటు తిప్పి ఇట్లా పెట్టినా కూడా, అంటే ఇక్కడ మాత్రమే ఆ 1, 2, 3 పీసులు అనేవి ఉన్నాయి. అందుకని ఈ పీసెస్తో ఫామ్ అయ్యే డయాగ్రామ్ ఏంటి, ఆప్షన్ బి. ఇంకా దేనిలో ఈ 3 పీసెస్ ఓన్లీ, మళ్ళీ ఈ 3 పీసెసే ఉండాలి, ఎక్స్ట్రా ఉండకూడదు. సో ఇక్కడ 1, 2, 3 ఇవేమైనా ఇక్కడ ఉన్నాయా, 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి, బట్ మనకి ఒక పీసే రెక్టాంగిల్. సో ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అర్థమైందా ఎంత ఈజీగా మనము పీసెస్తో ఒక డయాగ్రామ్ని ఫామ్ చేసాము, ఒక ఫిగర్ని ఫామ్ చేసాము. మనకి ఇక్కడ పీసెస్కి నేను దీనికి 1 ఫస్ట్ ఒక పీస్ అని, ఇది 2 అని, ఈ పీస్కి నెంబర్ 2 అని, ఈ పీస్కి నెంబర్ 3 అని చెప్పేసి నెంబర్స్ ఇచ్చేసుకున్నాను. సో ఈ పీస్ ఇక్కడ ఉంది ఇలాంటి షేప్, ఈ పీస్ కూడా ఉంది ఇలాంటి షేప్, 1, 3 ఉంది, బట్ 2 ఉందా, 2 అనే నెంబర్ ఇచ్చిన పీస్ రెక్టాంగిల్ షేప్ ఇక్కడ లేదు. సో ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి. అలా ఈజీగా రిమూవ్ చేసి కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. సో పీసెస్తో ఒక డయాగ్రామ్ని ఎలా ఫామ్ చేయొచ్చు. మనకి ఈ పీసెస్ మాత్రమే ఉండాలి ఆ డయాగ్రామ్లో, ఇంకా ఎక్స్ట్రాగా ఉండడానికి ఛాన్స్ లేదు. ఓకే, అలా ఉండకూడదు కూడా, ఈ పీసెస్తోనే మనం డయాగ్రామ్ని ఫామ్ చేయాలి. ఓకేనా. సో నేను ఇంతకుముందు డయాగ్రామ్లో ఫస్ట్ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేశాను కదా, ఇప్పుడు నేను ఆప్షన్స్ రిమూవ్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు నాకు ఇవన్నీ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి కదా ఈ పీసెస్ అన్ని, ఇదైతే అవుతుందా అండి? కాదు, ఎందుకంటే ఇవన్నీ ప్యారలాగ్రామ్స్, ఇది కాదు. నెక్స్ట్ సో ఇక్కడికి వస్తే ఇవన్నీ 1 పీస్, 2 పీస్, 3 పీస్, 4 పీస్, 5 పీస్, మనకి ఇక్కడ ఉంది 4 పీసే, ఇది కాదు. ఇక్కడ 5 పీస్ ఉన్నాయి, ఇది కాదు. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను వీటికి నెంబర్స్ ఇచ్చేసుకున్నాను అనుకోండి, ట్రయాంగిల్స్కి ఇక్కడ 1, ఇక్కడ 2, ఇది 3, ఇది 4. సో ఈ ట్రయాంగిల్ ఇది ఒక 1, ఇది ఒక 2. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉన్నాయి కదా, ఇది 3 అని, ఇది 4 అని. ఓకే, ఇది 3 అని, ఇది 4 అని, ఇదే షేప్స్ కదండి. చూడండి అది తిరిగి కొంచెమైనా సరే మనకు ఆ రిప్రజెంటేషన్, ఆ షేప్ రిప్రజెంటేషన్ అనేది రావాలి. ఓకేనా. ఈ 4 షేప్స్ ఇక్కడ ఉన్నాయా లేదా, ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా ఉన్నాయా, లేదు. అలా మొత్తం కలిపితే ఏం ఫామ్ అయింది, ట్రయాంగిల్. సో ఇంకా ఈ 3 ముందు మనం ఆప్షన్స్ రిమూవ్ చేయడం ద్వారా కరెక్ట్ ఆన్సర్ని పెట్టాం. లేదు, డైరెక్ట్గా ఈ షేప్స్కి నెంబర్స్ ఇచ్చేసుకొని, ఓకేనా, ఆ నెంబర్ కలిగిన ఆ షేప్ ఇక్కడ ఉందా లేదా. సో ఇక్కడ 1, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, తర్వాత ఈ షేప్ ఉన్నాయి, ఇంకెక్కడైనా ఈ షేప్స్ ఉన్నాయా, సేమ్ ఇంకా అవే ఉండాలి. ఈ 1 అనే నెంబర్ ఇచ్చిన షేపు, 2 అనే నెంబర్ ఇచ్చిన షేపు, 3 అనే నెంబర్ ఇచ్చిన షేపు, 4 అనే నెంబర్ ఇచ్చిన, ఈ 4 షేప్సే ఉండాలి మనకి ఇక్కడ డయాగ్రామ్స్లో. దీంట్లో లేదు, ఇంకా ఎక్స్ట్రాగా ఉండకూడదు. ఈ 4తోనే మనకి డయాగ్రామ్ ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఈ ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ అనేది కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీ అండి. 2 మోడల్స్ ఏంటది, మనకి క్వశ్చన్ డయాగ్రామ్లో పీసెస్ ఇస్తారు,
ఆ పీసెస్ తో ఆన్సర్స్ లో ఉన్న ఏ ఆప్షన్ లో ఉన్న డయాగ్రాము కరెక్ట్ గా ఫామ్ అయ్యింది. ఎక్స్ట్రా పీసెస్ ఏమీ ఉండకూడదు, సేమ్ పీసెస్ తోనే ఫామ్ అవ్వాలి. ఒక్కోసారి క్వశ్చన్ డయాగ్రామ్ లో మనకి ఫుల్ డయాగ్రామ్ ఇస్తారు. ఆప్షన్స్ లో ఉన్న ఏ పీసెస్ తో క్వశ్చన్ డయాగ్రామ్ లో ఉన్న ఫుల్ డయాగ్రామ్ ఫామ్ అయింది. ఎక్స్ట్రా పీసెస్ ఉండకూడదు, ఒక పీస్ కూడా మిస్ అవ్వకూడదు. ఓకే, సరే ఇది చూద్దాం. ఇక్కడ నాకు పీసెస్ ఇచ్చారు క్వశ్చన్ డయాగ్రామ్ లో. ఇది ఒక పీస్, తర్వాత 4 లైన్స్ బిగ్ లైన్స్ ఈక్వల్ లైన్స్, 4 స్మాల్ ఈక్వల్ లైన్స్. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా. సో ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఈ 4 బిగ్ లైన్స్ తో ఒక రాంబస్ ఫామ్ చేశాను అనుకుందాం. 4 లైన్స్, 4 స్మాల్ లైన్స్ తో లోపల ఇంకొక రాంబస్. ఎగ్జాక్ట్ గా ఇక్కడున్న పీసెస్ తోనే ఇది ఒక్క పీస్ కూడా మిస్ అవ్వకుండా, వేరే ఎక్స్ట్రా పీస్ యూస్ చేసుకోకుండా ఫిగర్ ఫామ్ అయింది. ఇక్కడికి వస్తే ఇంతవరకు ఓకే, కానీ కింద ఇంకో ఎక్స్ట్రా ట్రయాంగిల్ ఉంది. అక్కడ ఏమైనా ఉందా అంటే ఆ పీస్ లేదు. ఇక్కడికి వస్తే ఒక ట్రయాంగిల్ కింద మళ్ళీ ఎక్స్ట్రా ట్రయాంగిల్ వచ్చింది. మనం ఆ లైన్స్ అన్ని కౌంట్ చేస్తే మనకి లైన్స్ 4 బిగ్ లైన్స్ ఈక్వల్ గా ఉండాలి, 4 స్మాల్ లైన్స్ ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ అసలు అలా లేదు. ఇక్కడికి వస్తే ట్రయాంగిల్ లో ఆ పైన గీతే కట్ అయిపోయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఇప్పటి వరకు మనము క్వశ్చన్ డయాగ్రామ్ లో పీసెస్ చూసాము, ఆ పీసెస్ తో మ్యాచ్ అయిన కరెక్ట్ ఆన్సర్ డయాగ్రామ్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏంటి, క్వశ్చన్ డయాగ్రామ్ లో ఫుల్ డయాగ్రామ్ ఉంది. ఆన్సర్స్ లో ఉన్న ఏ పీసెస్ తో ఈ క్వశ్చన్ డయాగ్రామ్ మ్యాచ్ అవుతుందో చూడాలి. సో ఇప్పుడు క్వశ్చన్ డయాగ్రామ్ లో ఉన్న లైన్స్ ఏంటండి? 1 2 3 4 5 6 లైన్స్. సో ఇక్కడ నాకు అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ పీసెస్ తో నేను దీన్ని ఫామ్ చేస్తున్నానా? లేదు కదా, ఇవి అసలు ఎక్స్ట్రా పీసెస్ అయిపోయాయి కదా. సో ఇక్కడికి వస్తే 1 2 3 4 5 6 7 అసలు చాలా ఎక్కువ లైన్స్ ఉన్నాయి. నాకు 6 లైన్సే కావాలి. ఇది తప్పు. సో ఇక్కడ 4 బిగ్ లైన్స్ ఉన్నాయి. నేను స్క్వేర్ ఫామ్ చేస్తాను 4 లైన్స్ తో. ఆ 2 లైన్స్ తో ఇలా మధ్యలో క్రాస్ లైన్స్ పెడతాను. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిందా లేదా? ఇక్కడికి వస్తే లైన్స్ బిగ్ లైన్స్ 3నే ఉన్నాయి. నాకు 4 లైన్స్ ఉంటాయి కదా, నేను స్క్వేర్ చేయగలిగేది. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఫుల్ డయాగ్రామ్ ఉంది, ఏ పీసెస్ తో ఫామ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు దీనిలో ఇలా కరువు ఉంది, ఒక డాట్ ఉందండి. ఇక్కడ కరువు అనేది ఉందా? లేదు. ఇక్కడ ఉందా కరువు? లేదు. ఇక్కడ కరువు ఉంది, డాట్ ఉంది, అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కరువు ఉందా అండి? లేదు. సో చాలా ఈజీగా ఈ కరువు అనేది ఏ ఆప్షన్ లో లేకపోవటం వలన ఇక్కడ ఇలా కరువు ఉంది, ఇలా కరువు ఉంది లో. సో దీంట్లో లేకపోవటం వల్ల కరెక్ట్ ఆన్సర్ ఈజీగా పెట్టేశాం. అయితే మనకి టైం ఉంది కాబట్టి ఒక్కసారి అన్ని పీసెస్ ఉన్నాయా లేదా చూద్దాము. సో ఇక్కడ కరువు డాట్ ఉంది, తర్వాత ఈ లైన్ వచ్చి దీన్ని అటాచ్ అయింది అనుకోండి, ఈ షేప్ వస్తుంది కదా. ఓకే, సో ఈ లైన్ దీనికి అయిపోయింది. తర్వాత ఇలా ఉంది చూసారా, అది ఇది. ఈ 2 లైన్స్ చూసారా, ఇక్కడ ఉన్న 2 లైన్స్. తర్వాత ఈ ట్రయాంగిల్ చూసారా, విడిపోయి ఇక్కడ ఉంది. సో అన్ని పీసెస్ ఎగ్జాక్ట్ గా ఉన్నాయి కదా, ఒక్క పీస్ మిస్ అవ్వకూడదు, ఎక్స్ట్రా పీస్ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మనకి ఒక సర్కిల్ ఉంది, ఒక స్మాల్ ట్రయాంగిల్, ఒక బిగ్ ట్రయాంగిల్, 2 లైన్స్ ఉన్నాయి. అలానే స్క్వేర్ ఫామ్ అవడానికి 4 లైన్స్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 4 లైన్స్, ఈ 4 లైన్స్ సరిపోయాయి దేనికి? ఈ 4 లైన్స్కి. తర్వాత సర్కిల్ సరిపోయింది, స్మాల్ సరిపోయింది. అయితే ఈ ట్రయాంగిల్ ఉందా అండి? లేదు కదా, సో ఇది కాదు. ఓకే, అక్కడ ట్రయాంగిల్ మిస్ అయింది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇవి 2 వచ్చి ఇలా వస్తుందా అండి? ఒక స్క్వేర్ ఫామ్ అవుతుందా? సో ఇప్పుడు ఇది చూద్దాం. ఈ 4 లైన్స్ వచ్చేసి ఈ స్క్వేర్ ఫామ్ చేయొచ్చు కదా. ఈ 2 హాఫ్స్ ఉన్నాయి కదా, ఇటు మొత్తం ఫుల్ అవుతుంది కదా సర్కిల్. ఈ 2 చిన్న లైన్స్ ఉన్నాయి కదా, అవి ఇవి. ఈ 2 పెద్ద లైన్స్ ఉన్నాయి కదా, అవి ఇది. తర్వాత ట్రయాంగిల్. అన్ని పీసెస్ తో ఇది ఫామ్ అయింది కదా. ఒక్క పీస్ అయినా ఎక్స్ట్రా ఉందా? లేదు. సో అందుకని ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక మోడల్ అండి. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, కంప్లీట్ డయాగ్రామ్ ఇస్తే ఆ డయాగ్రామ్ ఏ పీసెస్ తో ఫామ్ అయిందో చెప్పాము, లేదంటే పీసెస్ ఇస్తే ఆ పీసెస్ తో ఏ డయాగ్రామ్ ఫామ్ అవుతుందో చూసాము. ఇప్పుడు ఏంటంటే ఈ స్క్వేర్ ని మనం కంప్లీట్ చేయాలి. కంప్లీషన్ ఆఫ్ స్క్వేర్ అంటారు దీన్ని. ఈ స్క్వేర్ ని కంప్లీట్ చేయాలంటే నాకు ఇక్కడ చూడండి, ఇలా ఉండాలి, ఇలా ఉండి ఇలా ఫుల్గా తిక్కుతో, నేను రెడ్తో చేస్తున్నాను, అక్కడ బ్లాక్తో. సో ఓకే, ఇలా ఉండాలండి. ఇలా ఉన్నది ఆప్షన్ ఏనే కదండి. ఓకే, మనకి ఇలా ఫిల్ అవ్వాలండి. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ వచ్చి మనకి స్క్వేర్ కంప్లీట్ అవ్వాలి. ఈ షేప్లో ఉండి తిక్కుగా ఉండాలి బ్లాక్. సో ఆప్షన్ ఏ. సో ఇప్పుడు చూద్దాం, దీన్ని కంప్లీట్ చేయాలి అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా రావాలి. ఓకే, అలా వచ్చింది, ఇలా వెడల్పుగా ఉండి ఇలా రావాలి. సో ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్ గా ఉంది. ఈ లైన్ ఇలా ఉండాలి కరువుగా. సో అలా ఉండి ఇక్కడ కరువుగా వచ్చిన ఆప్షన్ అర్థమైందా? సో ఇది ఎందుకు కాదు, ఇది కింద ఇలా కరువుగా ఉంది, కానీ ఇక్కడ ఇది ఇలా స్లైడ్ గా ఉండాలి, బట్ ఇక్కడ స్ట్రైట్ గా ఉంది. సో అందుకని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో
కరెక్ట్ ఆప్షన్ డి. సో నేను ఇప్పుడు ఈ స్క్వేర్ని కంప్లీట్ చేయాలి. ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండాలి. సో ఇలా ఉన్నది ఏంటంటే ఇలా రావాలి. సో ఆప్షన్ సి. మీరు కూడా ఎగ్జామ్లో ఇలా డ్రా చేసి చూసుకోండి. ఈ షేప్ నాకు ఏ డయాగ్రామ్లో ఉంటే అది ఆ స్క్వేర్ని కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉన్న పార్ట్ ఇది. దాన్ని కంప్లీట్ చేయడానికి ఇలా ఫినిష్ చేసి ఇలా తీసుకొస్తే అది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ని కంప్లీట్ చేయాలి. చూడండి, ఇలా వచ్చి ఇలా ఇలా వచ్చి ఇలా 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 ఇలా. ఓకే, సో ఇప్పుడు ఇదైతే కాదు, ఇది కాదు. ఇక్కడ మన కన్ఫ్యూజన్ ఏంటంటే ఇదా ఇదా అని. ఇదైతే కాదండి, మనకు వచ్చే లైన్ చూసారా ఇలా ఈక్వల్గా ఉన్నాయి, కొంచెం వెడల్పుగా. సో ఇక్కడే కదా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది ఇక్కడ పెడితే కరెక్ట్గా మనకి ఫిట్ అయిపోయి స్క్వేర్ అయిపోవాలి. అలా ఉంది ఈ షేప్ మాత్రమే. సో ఇదండి ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ అంటే. ఇలా మనం స్క్వేర్ని కంప్లీట్ చేస్తాం, ఒక్కోసారి ట్రయాంగిల్ని కంప్లీట్ చేస్తాం. ఓవరాల్గా దాంట్లో ఉన్నవి అయితే ఇలా అండి. ఇలా చెయ్యాలి అనే ఐడియా కాన్సెప్ట్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా ఎగ్జామ్లో. సో మీకు తెలిసి ఉండాలి స్క్వేర్ని కంప్లీట్ చేయడం అంటే. ఆ డయాగ్రామ్ని కంప్లీట్గా డ్రా చేయండి. ఆ పార్ట్ మనకి ఆన్సర్స్లో ఎక్కడుంటే అదే కరెక్ట్ ఆన్సర్. అలానే మనకి పీసెస్ ఇస్తే ఆ పీసెస్తో ఏ డయాగ్రామ్ ఫామ్ అవుతుంది, లేదు డయాగ్రామ్ ఇస్తే ఈ డయాగ్రామ్లోని ఎగ్జాక్ట్ పీసెస్ ఆన్సర్స్లో ఎక్కడున్నాయి. అలా మనం ఓవరాల్గా మన మైండ్లో ఆ కాన్సెప్ట్ అనేది అర్థమైపోయి ఉంటే ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ అనేది చాలా ఈజీ. ఓకే, డాక్యుమెంట్లో ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఈజీగా క్లియర్ అయిపోతాయి. అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.